నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఋతుపవనాలు వచ్చేసాయి, దేశమంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతన్నలకు నిరాశ ఎదురైంది. అసలు ఋతుపవనాలు ఏమైపోయాయి, ఎందుకు ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి, ఐఎండీ ఏం చెప్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఒక్కసారిగా ఐఎండీ అంచనాలు అయితే తలకిందులైనట్టుగా తెలుస్తుంది. దేశంలో ఋతుపవనాల మందగమనం కారణంగా వర్షపాత లోటు కనిపిస్తోందంటూ ఐఎండీ తాజా నివేదిక వెల్లడించింది. ప్రతి ఏటా జూన్లో నమోదయ్యే వర్షపాతంలో ఈసారి ఏకంగా 19% తగ్గుదల నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. జూన్ 12 తర్వాత ఋతుపవనాల మందగమనం కారణంగా దేశంలోని మొత్తం 36 సబ్ డివిజన్లలో ఏకంగా 21 చోట్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైనట్లు ఐఎండీ చెబుతోంది. ఈ నెలలో భారతదేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని ముందుగా అంచనా వేసిన భారత వాతావరణ విభాగం జూన్ 18న దాని ప్రారంభ అంచనాను సవరించుకోవాల్సి వచ్చింది. జూన్ నెలలో నమోదవుతుందని భావించిన దీర్ఘకాల సగటు వర్షపాతం, దాన్నే ఎల్పీఏ అంటారు, సాధారణం కంటే తక్కువ అంటే ఏకంగా 92% తగ్గించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో వాతావరణ శాఖ తమ అంచనాల్ని మారుస్తున్నట్టు తాజాగా ప్రకటించడం విశేషం. జూన్లో దక్షిణ ద్వీపకల్పం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది ఐఎండీ. ఋతుపవనాల పురోగమనానికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వాటిని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 19% తక్కువ వర్షపాతం నమోదు కాగా పలుచోట్ల 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తూర్పు ఈశాన్య భారతదేశంలో 16%, మధ్య భారతదేశంలో 23% వర్షాలు నమోదయ్యాయి. ఇక దక్షిణ ద్వీపకల్పంలో మాత్రమే కాస్త అధికంగా వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ చెబుతోంది. ఇక్కడ మాత్రం సాధారణ వర్షపాతం కంటే 9% ఎక్కువగా వర్షాలు పడ్డాయట. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వాన జాడ లేక రైతన్నలైతే ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. సో విత్తు నాటారు, పత్తి విత్తనాలు నాటిన రైతన్నకు నిరాశ ఎదురవుతుంది. సకాలంలో వర్షాలు కురవాలని చెప్పి గ్రామదేవతలకు కూడా పూజలు చేస్తున్నారు. ఏది ఏమైనా గ్రామదేవతలకు పూజలతో పాటు వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. రానున్న రోజుల్లో ఇటువంటి గడ్డు పరిస్థితులు మరిన్ని ఎదురయ్యే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా G7 సదస్సులో కూడా చెప్పారు. సో ఇటువంటి నేపథ్యంలో వాతావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. చెట్లను నాటాలి, అదేవిధంగా పొల్యూషన్ తగ్గే విధంగా మనందరం చర్యలు తీసుకున్నప్పుడే వాతావరణంలో సమతుల్యత అనేది ఉంటుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిసినప్పుడే పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంటుంది. లేకపోతే రానున్న రోజుల్లో తీవ్ర గడ్డు పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిందే. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.